ఈ హెయిర్ కేర్‌లో ఒక్కటి కూడా ప్రమోషనల్ వీడియో లేదు. మీ అందరికీ తెలుసు నేనసలు ప్రమోషన్స్ చెయ్యను అని. ఫస్ట్ అయితే షాంపూస్ తోటి స్టార్ట్ చేద్దాము. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ షాంపూ. నాకు ఆయిలీ స్కాల్ప్ అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటుంది. అండ్ ఒక్కోసారి డ్రై హెయిర్ కూడా ఉంటుంది. అలాంటి టైంలో నేను ఓన్లీ ఈ షాంపూనే యూజ్ చేస్తాను. స్కాల్ప్ అంతా గ్రీజీగా అవ్వదు. ఒక్కోసారి కండిషనర్ యూజ్ చేయాలంటే బద్ధకంగా ఉంటుంది కదా! అలాంటి టైంలో ఈ షాంపూ యూజ్ చేసుకొని ఏదో ఒక ర్యాండమ్ సీరమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ షాంపూ అనమాట. నాట్ హ్యాబిట్ నుండి హైబిస్కస్ షాంపూ. డ్రై స్కాల్ప్ అండ్ డ్రై హెయిర్ ఉన్నప్పుడు మాత్రమే బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రీమ్‌లీ ఆయిలీ స్కాల్ప్ ఉంటే డే 2కే ఆయిల్ వచ్చేస్తుందనమాట. సో, ఓన్లీ బై ఇట్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కాల్ప్ అండ్ డ్రై హెయిర్. ఇది వచ్చేసి దైగా వాళ్ళ నుండి షాంపూ బార్ అనమాట. నేను యూజువల్‌గా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకుంటాను. దీనికి ఎంత లాదర్ వస్తుందంటే మనం మంచిగా హెయిర్ క్లీన్ అయిపోయింది అనుకుంటాము. బట్ ఆ లాదర్ వచ్చిన తర్వాత నార్మల్‌గా తలపైన వాటర్ పోసుకుంటాం కదా! ఆ టైంలో ఎంత గ్రీజీగా అనిపిస్తుందో. నేను ఇదే షాంపూ బార్‌ని ఒక 5, 6 టైమ్స్ యూజ్ చేశాను. ఎప్పటికీ ఇంకా గ్రీజీనెస్ తగ్గకపోయేసరికి నార్మల్ షాంపూతోనే హెడ్ బాత్ చేశాను. దిస్ ఈజ్ అ బిగ్ నో ఫర్ మీ. అసలు వాళ్ళు టెస్ట్ చేసే ఈ ప్రోడక్ట్‌ని సెల్ చేస్తున్నారా అనిపించింది. ఇప్పుడు ఏమన్నా బెటర్ ఇంప్రూవ్ చేశారేమో నాకు తెలీదు. నేనైతే ఒక 1 మంత్ బిఫోరే పర్చేస్ చేశాను. సో, దిస్ ఈజ్ అ బిగ్ నో. దీనివల్ల స్కాల్ప్ బిల్డప్ అసలు ఎందుకు తగ్గిందో నాకైతే తెలీదు కానీ, నాకైతే 1% కూడా దీనివల్ల యూసేజ్ కనిపించలేదు. యాజ్ యూజువల్‌గా డే 3 నా హెయిర్ డ్రై అయిపోయేది అండ్ స్కాల్ప్ గ్రీజీ అయిపోయేది. సో, దిస్ ఈజ్ అ బిగ్ నో ఫర్ మీ. నేను దీన్ని హాఫ్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత చేస్తున్న రివ్యూ ఇది. ఈ క్లారిఫైయింగ్ షాంపూ గురించి ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు మాట్లాడాను. దిస్ ఈజ్ అ బిగ్ నో ఫర్ మీ. దీనివల్ల హెయిర్ క్లారిఫై అవుతున్నట్టు నాకైతే ఏం అనిపించలేదు. కాకపోతే లారియల్ షాంపూ లాగా ఎండ్స్ ఫ్రీజీగా అవ్వడం అండ్ స్కాల్ప్ గ్రీజీగా అవ్వడం లాంటివి లేకుండా నార్మల్ ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే ఉండింది. సో, దిస్ ఇస్ అ బిగ్ నో ఫర్ మీ. ఇది నాకు డ్రై డాండ్రఫ్‌కి 1% కూడా వర్క్ అవ్వలేదు. సెకండ్ డేకే డాండ్రఫ్ వచ్చేసేది. కానీ స్టిక్కీ డాండ్రఫ్‌కి మాత్రం మంచిగా వర్క్ చేసింది. కాకపోతే దీన్ని స్కాల్ప్ పైన ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేయాలి. లేదంటే దీనివల్ల రిజల్ట్స్ అసలు చూడలేము. ఎండ్స్‌కి మాత్రం అసలు పెట్టకండి. పెడితే ఫుల్ డ్రైగా అయిపోతుంది. సో, యూ బెటర్ స్కిప్ ఇట్ ఫర్ ఎండ్స్. వచ్చేసి ఈ హెయిర్ గ్రోత్ సీరమ్. దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను. దిస్ ఈజ్ మై 4th బాటిల్. దీన్ని కన్సిస్టెంట్‌గా యూజ్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. నేను ఈ మధ్య చూస్తున్నాను తెలుగు డర్మాట్స్ ఇది అంత వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. బట్ నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది. ఇన్‌స్టెంట్‌గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తే బేబీ హెయిర్ కూడా చూసాను. ఇందులో మినాక్సిడిల్ లేదు కాబట్టి ఇది అడిక్టివ్ కాదు. ఇది యూజ్ చేయడం ఆపేసినా గానీ మీకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇది మినిమలిస్ట్ నుంచి యాంటీ డాండ్రఫ్ సీరమ్ అనమాట. చాలామందికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వల్ల డ్రై హెయిర్ వస్తుంది. సో, అలాంటి వాళ్ళు యూ కెన్ గో అహెడ్ అండ్ యూజ్ దిస్. ఇది ఓన్లీ డ్రై ఆర్ ఫ్లేకీ డాండ్రఫ్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు అసలు యూజ్ చేయకూడదు. హెయిర్ వాష్ చేసుకునే ముందు 1 అవర్ ఈ సీరమ్‌ని అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే డాండ్రఫ్ అనేది డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది. దిస్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. ఈ హెయిర్ మాస్క్ మాత్రం 5 మినిట్స్ ఉంచుకున్నా కానీ చాలా సిల్కీగా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ చేసేసాను నేను. దీని గురించి నేను చాలా సార్లు మాట్లాడాను. చాలా బాగుంటుంది. ఇఫ్ మీకు డ్రై ఆర్ ఫ్రీజీ హెయిర్ ఉంటే డెఫినెట్లీ యూస్ చేయండి. ఇది చిన్న బాటిల్ అనమాట. మీకు పెద్ద టబ్ 900 అలా ఉంటుంది. చానాళ్ళు వస్తుంది. నియర్లీ ఒక 3-4 మంత్స్ వస్తుంది ఆ టబ్ అయితే. ఇది వచ్చేసి ఇండియాలో లేదు. నేను యూకే నుంచి తెప్పించుకున్నాను. అగైన్ డ్రై హెయిర్ ఉన్నప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ మీరెవరైనా తెప్పించుకోవాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నేను కూడా ఇలాగే రివ్యూస్ చూసి ట్రై చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనామిలీ నుంచి షైన్ కండిషనర్. ఇది డెఫినెట్లీ వర్క్ అవుతుంది. కానీ మీరు స్క్విష్ టు కండిషన్ మెథడ్ యూజ్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఇంతకుముందు నేను నార్మల్‌గా కండిషనర్ అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకునేదాన్ని. నాకు ఆ టైంలో అంత వర్క్ అవ్వలేదు. స్క్విష్ టు కండిషన్ మెథడ్ చేసినప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ సా రిజల్ట్స్. ఇప్పుడు నాకున్న ఈ హెయిర్ ఉంది కదా! నేను యూజ్ చేసిన కండిషనర్ కూడా ఇదే అనమాట. సీరమ్ కూడా అప్లై చెయ్యను. ఓన్లీ డే 1 అప్లై చేస్తాను. అంత బాగా వర్క్ అయింది. బట్ రిమెంబర్ ఓన్లీ స్క్విష్ టు కండిషన్ మెథడ్ ఫాలో అయితేనే.